జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే సంబంధిత వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బచ్చన్నపేట తహసీల్దార్ హుస్సేన్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అవసరమైతే నేరుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ట్రాక్టర్ యజమానులు తప్పనిసరిగా కూపన్ల ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలని స్పష్టం చేశారు. కూపన్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రామ పంచాయతీ ఏదైతే పోచన్నపేట విలేజ్ ఉందో పోచన్నపేట విలేజ్ నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఏఈపీఆర్ కానీ అదేవిధంగా ఎంపీడీఓ నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వారి అనుమతితో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అనుమతి లేకుండా ఇసుక ట్రాక్టర్లు వాగులోకి దిగినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.